రైట్ పోలవరం చేరుకున్న చంద్రబాబు కాసేపట్లో పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పీఎంఆర్ పోలవరం ప్రాజెక్టు వద్దకు సీఎం చంద్రబాబు చేరుకున్నారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో మళ్లీ పోలవరం ప్రాజెక్టు వద్దకు టీడీపీ అధినేత అలాగే సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పురోగతి ఏ విధంగా ఉంది, గత 5 ఏళ్ల కాలంలో ఏ మేరకు పనులు జరిగాయి, సో ప్రధానంగా చూస్తామంటే కింద కొంత రాక్ఫిల్ డ్యామ్ కావచ్చు, అలాగే కాఫర్ డ్యామ్ ఇవి దెబ్బతిన్నాయి. సో వాటి పరిస్థితి ఏంటి, వాటిని మళ్లీ రెనోవేషన్ చేయటమా లేకపోతే కొత్తగా నిర్మాణం చేయటమా, ఒకవేళ మళ్లీ తిరిగి ఇక్కడ స్టోరేజ్ వాటర్ని స్టోర్ చేయాలంటే దానికి ఎంత సమయం పడుతుంది, దానికి ఉన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు ఏంటన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులను అడిగి అలాగే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరం సందర్శనకు వెళ్లిన తర్వాత అక్కడ సందర్శించడంతో పాటుగా అక్కడ పోలవరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి అధికారులతో మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడతారు. సో ఓవరాల్ గా గత 5 ఏళ్ల కాలంలో పనులు ఏ మేరకు ఆగిపోయాయి అన్న అంశం మీద ప్రధానంగా ఫోకస్ పెట్టడంతో పాటుగా ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ పీడీఎఫ్లు ఎవరైతే ఉంటారో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న సమయంలో నిర్వాసితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ మేరకు ఈ నిర్వాసితులకు రిహాబిలిటేషన్ కార్యక్రమం ఏ మేరకు చేపట్టారు, వాళ్ళకి సంబంధించి ఇంకా డబ్బు ఎంత అవసరమవుతుందన్న అంశానికి సంబంధించి కూడా లెక్కలు తీసుకుని ఆ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించే దిశగా ఇవాళ మేజర్ కసరత్తు జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటుంటే పోలవరం ప్రాజెక్టు వ్యవహారానికి సంబంధించి అక్కడ స్టోరేజ్ చేయడానికి అలాగే కాఫర్ డ్యాము, రాక్ఫిల్ డ్యామ్ ఇటువంటి ఏదైతే ఉన్నాయో అక్కడ కొంత కొట్టుకుపోయిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో తిరిగి మళ్ళీ వాటిని రిపేర్లు చేయటమా లేకపోతే కొత్తగా కన్స్ట్రక్ట్ చేయటమా అన్న అంశానికి సంబంధించి ఇంకా యథమితంగా ఒక క్లారిటీకి రాని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ముందుగా దాన్ని ఏ విధంగా సెటరేట్ చేయాలన్న అంశానికి సంబంధించి ప్రధానంగా చంద్రబాబు నాయుడు అలాగే ఏపీ ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం దీని తరువాత ప్రాజెక్ట్ డిస్ప్లేస్డ్ ఫ్యామిలీస్ పీడీఎఫ్స్ ఎవరైతే ఉంటారో నిర్వాసితులకు సాయాన్ని ఏ మేరకు అందించారు, అలాగే ఇంకా ఏ మేరకు అందించాల్సి ఉంటుంది, అక్కడ గృహ నిర్మాణం రిహాబిలిటేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ గృహ నిర్మాణాలు ఎవరైతే నిర్వాసితులకు గృహ నిర్మాణాలు కావచ్చు ఇతర సౌకర్యాలు ఏ మేరకు కల్పించారు, అక్కడ పరిస్థితి ఏంటి అన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి డీటెయిల్స్ తీసుకోవడం, అధికారులతో సమీక్ష నిర్వహించడం, అలాగే అంచనాలు మరొకసారి రూపొందించి దాన్ని కేంద్రానికి పంపించే దిశగా కసరత్తు అనేది ప్రస్తుతం జరిగే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. రైట్ పీఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పోలవరంకు చేరుకున్నారు సీఎం చంద్రబాబు. కాసేపట్లో పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రాజెక్టు పరిశీలన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పోలవరం ప్రాజెక్టు అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడతారు ముఖ్యమంత్రి. పోలవరం చేరుకున్నారు సీఎం చంద్రబాబు. దానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును పరిశీలిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి అధికారులను పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రాజెక్టు పరిశీలన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పోలవరం ప్రాజెక్టు అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడతారు.